మొగళ్ళు బూ అడుగుతలేరు నీళ్ళు అడుగుతలేరు. ఇక మొక్క బిన్న పట్టుకొని అంటే ఏంటి తల్లి పంచాయతీ చేస్తావు, ఎందుకే పంచాయతీకి వస్తావు లచ్చు, నేనేమంటున్నానే నిన్ను. నువ్వుకో తల్లి, నాకు బీపీ లేస్తుంది ఇక నువ్వు మాట్లాడుతున్నైతే. నాకు మొగలు లేడా, ఇల్లు లేదా, సంసారం లేదా, పిల్లలు లేరా, ఇచ్చంతరంగా మాట్లాడతారు అందరు. మీకే మొగళ్ళు ఉన్నట్టు, మీకే పిల్లలు ఉన్నట్టు, మీకే సంసారం ఉన్నట్టు నేను పట్టుకొని నిన్నే కూర్చోనా మరి పట్టుకోకుండా? నేను పట్టుకోవద్దా? ఫస్ట్ ఎప్పుడో వచ్చిన మధ్యరేతులు వచ్చి వంతు పెట్టిన నేను, మీకు తెలియదా? ఏమన్నా మాట్లాడితే జోలే ఉండదు మీకు. నన్ను కూడా ఒక బిన్న పట్టుకొని రాలే జరా, నాకు పొద్దు పోతుంది, నెప్పసేన ఎరగోవాలి. బిన్న పట్టుకొని అక్క లచ్చక్క జరా రామ్మ వయ్యారి, నీకోసమేనా నేను ఇక్కడ ఉన్నది కాసుకొని కూర్చున్నది. రాత్రి తెల్లారి అట్లా 3కి లేచి కూర్చున్నా వంతు కోసం. నీళ్ళు లేక సుక్క లేక మా బాధ మాకైతే ఒకటే ఓలెనకంగా వచ్చి పట్టుకోండి. నేనేం చేయాలి ఇలా చెప్పు జరా? పట్టుకొని రావే జరా, చేతగాందని చేతనైందని చూడాలి కానీ ఎందుకే అట్లా చేస్తావు మరి? గంత అధ్వానం అయిపోయింది ఆడకట్టల్లా మనుషులందరూ. ఓయమ్మో నువ్వు ఏమనంటే రావాయినంది చెప్తాలి జరా. మా అమ్మ గాని పట్టుకోరు, నాకు మొగలు లేరు పిల్లలు లేరు, మీరు పట్టుకొని పోరి. నేను వండుకుంటే ఇన్నే ఏం చేస్తా మరి? నల్లకాడ నాకు మొగడు ఉందా పిల్లలు ఉందా? జరుగురు మీ ఇద్దరు పొత్తులు నేను పట్టుకుంటా. ఆటో పోతుంది, నెరకాయలు ఎరగోవాలంటే ఏంది గిట చేస్తారు, పంచాయతీ చేస్తారు. ఆ నీళ్ళు పోయే కాలమే ఉంది కానీ మీరు పట్టుకునేది లేదు, ఏం లేదు. ఏందే నువ్వు పట్టుకునేది? ఎల్లగా నుంచి దాంతోనే బక్క దాంతోనే వరులుతుందంటే నువ్వు మధ్యలో వచ్చి నన్ను పట్టుకొని నట్టు పట్టుకుంటే ఏందే నువ్వు? ఒక్కటే ఎంత చెప్పినా మన నా నోరు బయట ఏంది, మీరు ఊరుకోరు కానీ. నీవేంది బక్కక్క, నీవేందో చెప్పు. నాకు బీపీ వచ్చే బీపీకి అయితే మేము ఏం చేయాలో నాకు ఏం అర్థమవుతుంది. అమ్మా నీ బీపీ నా మీద ఎందుకు చూపిస్తావే? ఇంట్లో నీ మొగన్ మీద చూపియరాదే, నా మీద చూపిస్తే నేను నీకు అంతనా పూంతనా చెప్పు జరా. కాదు బక్కక్క, జోలు బాగుందా? నన్ను పట్టుకొని ఏనన్నా ఏంటి గుట్టినట్టు ఈ మనిషి చెప్పు జరా, నాకు అర్థమైతలేదు. ఈ మనిషి సంగతి ఏందో నేను చూస్తాపా. ఇలా నువ్వు నీళ్ళు ఎట్ట పట్టుకుంటూ చూస్తా నేను. ఏందే నువ్వు చూసేది బోసిది నా సంగతి? ఏం చూస్తావే చెప్పు. ఏం చూస్తానా? నువ్వు పెద్ద అవనుకుంటున్నాయో మర్యాద ఇచ్చి కానీ ఒక్కటేసానే మళ్ళీ తిరిగి పడతావు అనుకుంటున్నావు.